నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ సమావేశం. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన నడుస్తోందన్న మంత్రి సత్యప్రసాద్. కూటమి పాలన పారదర్శకంగా సాగుతోందని కితాబు. సంవత్సరానికి సంబంధించి వార్షిక నేరాల నివేదికను విడుదల చేసిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను నియంత్రణ చేశామని స్పష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పరిపాలనా మార్పులు, రెవెన్యూ, పోలీస్ వ్యవస్థల సరిపోలిక, అలాగే కొన్ని ప్రాంతాల అభివృద్ధి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో మంత్రులకు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండాలంటే భౌగోళిక, జనాభా, పరిపాలన అవసరాలకు అనుగుణంగా జిల్లాల నిర్మాణం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం కీలకంగా మారింది. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్లో అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్ లో అందుబాటులో ఉండేవి కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని, 41 కోట్ల రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. అలాగే స్మార్ట్ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మనకి ఎన్నో ఆకాంక్షలు నెరవేర్చింది, ఎన్నిటికో మనం పునాది వేసుకున్నాం. 2026 మరెన్నో మంచి జరగాలనేసి ఎన్నో కార్యక్రమాల సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే సంక్షేమ, అభివృద్ధి అనే రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక సుపరిపాలన ఇస్తా గత 18 నెలలుగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీకే తెలుసు ఎలాంటి రాక్షస పాలనలో గతంలో ఉన్నామో. ఒక జియో ఇస్తే కూడా, ఎందుకంటే పత్రికా సోదరులకు బాగా తెలుసు ఆ జియో ఇచ్చారో లేదో తెలియని పరిస్థితులు అప్పుడు. ఈ రోజున ఏదన్నా కూడా ఓపెన్ డొమైన్లో ఉండి ప్రతి ఒక్క క్యాబినెట్ అంశం కూడా వచ్చి పత్రికా సోదరులతో కూడా చర్చించి అన్నీ కూడా చెప్పేది, అంటే దమ్ముగా చెప్పే ప్రభుత్వం మాది. ఈరోజు దాదాపుగా 24 అంశాలతో క్యాబినెట్లో మేము ఎన్నో ఆమోదం పొందడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 5, ఎంఐయుడిలో 7, అలాగే సోషల్ వెల్ఫేరు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ ప్లాంట్ కానీ, అలాగే ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకి ఏదైతే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా 41 కోట్ల రూపాయలు
వడ్డీ రుణమాఫీ చేయటం కానీ, మరి అలాగే సిఆర్డిఏలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతికి నూతనంగా భూమి ఇవ్వటం కానీ, అలాగే ఆర్ఎస్ఎస్ గొడవలి విశాఖపట్నంలో మంచి ఆసుపత్రి కట్టడానికి కోసం వాళ్ళకి కూడా భూమి ఇవ్వటం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే పవర్లో కూడా గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా అంటే నష్టం జరగకూడదు, వాళ్ళు కూడా అంటే ఒక బాధ్యత రావాలి అని చెప్పే లక్ష్యంతో కూడా ఒక కార్యక్రమం చేసి ముందుకెళ్తా ఉన్నారు. 2025 సంవత్సరానికి గాను వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. అలాగే ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ ఎలా ఛేదించారో వివరిస్తామని తెలిపారు. సరికొత్త పోల్సింగ్ కనిపించేలా ఈ వాట్సాప్ ద్వారా అందరికీ తెలియజేస్తామన్నారు. అప్ప ఒకటే మరకు పెండింగ్ లో ఉందని, దానిపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. చట్టానికి అందరూ సమానమే అని, వ్యతిరేకంగా వెళ్లే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందులో విజయం అపజయం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవడమే తమ విధి అని స్పష్టం చేశారు. సేఫ్ ఏరియా అనుకొని కొంతమంది నక్సలైట్లు ఏపీలోకి వచ్చారని, కానీ ఎప్పటికప్పుడు తాము నిఘా ఉంచి వారందరినీ పట్టుకున్నామన్నారు. ఈ సంవత్సరం మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా CCTNS బేస్డ్ డాటా, అంటే మన CCTNS మీద ఆధారపడి ఉన్నాము. ఈ CCTNS డాటా జనవరి టు డిసెంబర్ వరకు, ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం. అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గింది క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీ క్రైమ్, బాడీ నాన్ ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో 3.81%. అట్లాగే SC/STలో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. ఇది మన విలేజ్ విజిట్స్లో పోతున్నారు మన ఆఫీసర్స్, అక్కడ పోయి సమస్యలు ఏమున్నాయి ముందే తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తున్నారు. NDPSలో బాగా ఫోకస్ పెట్టాము ఈ సంవత్సరం. మీకు తెలిసిన లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం దాదాపు 8% క్రైమ్ తగ్గింది. ఆల్మోస్ట్ జీరో కల్టివేషన్కి వచ్చేసాను మా స్టేట్కి. ఎకనామిక్ క్రైమ్ కొంచెం పెరిగింది, అది సహజంగా పెరుగుతుంది, అన్ని కంట్రీలు మొత్తం స్టేట్స్లో పెరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి, బట్ మన టార్గెట్స్ ప్రకారంగా తగ్గలేదు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్లో డిక్రీజ్ ఉంది, బట్ ఓవరాల్గా కంప్లైంట్స్లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో క్రీడాకారులు కూడా భాగస్వామ్యం కావాలని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతోనే నగదు బహుమతులను భారీగా పెంచడం జరిగిందన్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డిసెంబర్ 29 నుంచి డిసెంబర్ 30 వరకు జరిగే ఉమ్మడి కృష్ణా జిల్లాల ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ రీజనల్ స్పోర్ట్స్ మీట్ 2025-26ను ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం శాంతి కపోతాలను గాల్లోకి ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాల ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ రీజనల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ఎక్కడ క్రీడా పోటీలు జరిగినా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రోత్సహించడమే కాకుండా అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు విద్యార్థులు ఎడ్యుకేషన్ తో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. విజయవాడకు చెందిన క్రీడాకారులు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని అన్నారు.
విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో నగరానికి చెందిన సూర్య చరిష్మా విజయం సాధించి యువ క్రీడాకారులకు స్ఫూర్తి అందించిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలు తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయటం జరిగిందని తెలిపారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఇంటర్ పాలిటెక్నిక్ కాలేజీల కాంపిటీషన్ ప్రారంభించిన జగన్మోహన్ రావు, చెన్నిపాటి ఉషారాణి గారు రావడం జరిగింది. మనం చూస్తున్నాం విజయవాడ నగరంలో ఏ క్రీడా కార్యక్రమాలున్నా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా పాటించి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ క్రీడల్లో పోటీతత్వం ఏ విధంగా నెలకొందో రేపు రాబోయే కాలంలో వారి చదువుల్లో కూడా ఒక స్పోర్ట్స్మెన్కి ఒక పోటీతత్వం ఉంటుంది. అదేవిధంగా డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్రీడా ఆంధ్రప్రదేశ్ చేయాలనే కోరికతో ఉన్నారు. దానికి విజయవాడ నగరం నుంచి ఇవాళ ఎంతోమంది యువ క్రీడాకారుల స్ఫూర్తి నిన్న కూడా చూసాం. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కూడా ఆంధ్ర వ్యక్తులు గెలవడం జరిగింది. అందరూ చక్కగా క్రీడలు ఆడి చక్కగా చదువుకుని క్రీడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో అందరం భాగస్వాములు కావాలని వచ్చిన క్రీడాకారులందరినీ కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను అడ్డుకోవడానికి రాజ్యాంగబద్ధమైన పోరాటమే ఏకైక మార్గమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, అయితే కొన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. షెడ్యూల్డ్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు చెన్నకేశవుల ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక క్యాలెండర్ మరియు డైరీని రిపబ్లికన్ పార్టీ కార్యాలయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ కోసం మరియు వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయటానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, అయితే కొన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ హక్కులను కాలరాస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ సంస్థకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇటువంటి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ చట్టాలు సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈరోజు మన షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు చెన్నకేశవులు గారు ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారు. ఒంగోలు జిల్లా ఖమ్మం నుంచి. ఆయన
సంస్థ ద్వారా అనేక రకాలైనటువంటి హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, దాడుల మీద, మరి వాళ్ళకు చూస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాల మీద ఆయన అనేక సంవత్సరాల నుంచి ఈ సంస్థ ద్వారా సేవలు అందించడం జరిగింది. కాబట్టి వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్యాలెండరు మరియు డైరీ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నారు. వాటి ద్వారా సమాజానికి ఒక మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనే దాని మీద మరి ఎస్సీ పరిరక్షణ చట్టాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నాయి, మరి అలాగే కాన్స్టిట్యూషనల్ మెజర్స్ ఉన్నాయి, మరి ఇంకా అనేక రకాలైనటువంటి చట్టాల ద్వారా మనుషులకు బ్రతికే హక్కు ఉందని చెప్పి ఆర్టికల్ 21 రాజ్యాంగం చెబుతుంది. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాయడానికి అనేక మంది రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి. అలాంటి వాళ్ళ వల్ల మనకి చాలా అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఉందనేటువంటి ఉద్దేశంలో మేము కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి దానికి సుబ్బారావు గారు మరి ఎస్సీ కమిషన్లో అనేక సంవత్సరాలు మరి అనేక ఎస్సీ సమస్యల మీద ఆయన మరి సెక్రటరీగా ఉండి పరిష్కరించడం జరిగింది. ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని మరి కూడా ఇక్కడ తీసుకుని ఈ క్యాలెండరు, ఈ యొక్క డైరీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అత్యధిక డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూ లైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించి పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా దర్శన టికెట్లు, సేవా పూజలు, వసతి సౌకర్యాలను ఆన్లైన్లో పొందే వెసులుబాటు కల్పించింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మనమిత్ర వాట్సాప్ ద్వారా 9552300009కు సందేశాన్ని పంపడం ద్వారా ప్రసాదం, ఇతర పూజా సేవలు వివరాలను తక్షణమే పొందే అవకాశం కల్పించింది. అలాగే శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శన టికెట్లు, శ్రీవారికి నిర్వహించే వివిధ అర్చిత సేవలు, దేవస్థానం గదుల కేటాయింపు కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకునే విధంగా ఇచ్చారు. ఆన్లైనింగ్ బుకింగ్ పట్ల అవగాహన లేని భక్తులకు దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆన్లైన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ కౌంటర్ల వద్ద QR కోడ్, నెట్ బ్యాంకింగ్ చెల్లింపులకు కూడా అవకాశం కల్పించారు. భక్తులు దళారులను నమ్మి మోసపోకుండా అధికారిక వెబ్సైట్, వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని దేవస్థాన అధికారులు కోరారు. అనుభవజ్ఞులైన డైరెక్టర్ల సారథ్యంలో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండి ఎం నరేంద్ర కుమార్ తెలిపారు. 1997లో ప్రారంభించబడిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా దేశంలోనే 2వ స్థానం సాధించిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరో 2 బ్రాంచ్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ఆటోనగర్ బల్లెంవారి వీధిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ది సిటిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 44వ శాఖను మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ ఎమిరేట్స్ మానవ్ ఆంజనేయులు, ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండి ఎం నరేంద్ర కుమార్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997లో ప్రారంభించబడిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ది సిటిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా దేశంలోనే 2వ స్థానం సాధించిందని తెలిపారు.
గత సంవత్సరం 100 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చిందని తెలిపారు. ఎస్బీ డిపాజిట్ పై అత్యధిక వడ్డీ 6.5%, రోజువారీ నిల్వలపై ఉంటుందన్నారు. ఎఫ్డీలపై మంత్లీ ఇంట్రెస్ట్, అక్షయ డిపాజిట్లు, రికవరింగ్ డిపాజిట్లు ఉంటాయని, మార్ట్ గేజ్ లోన్స్, బంగారంపై రుణ సౌకర్యం ఉంటుందని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్లు 600 కోట్లు, గోల్డ్ లోన్స్ 1400 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథులు ఏ రవిచంద్ర, బి రామబ్రహ్మం మాట్లాడుతూ సహకార రంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ బ్యాంకు అభివృద్ధిలోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిఆర్ విపిఎస్ రాజు, వెంకట సుబ్బయ్య సలహాదారు, ఆటోనగర్ బ్రాంచ్ మేనేజర్ చావా శ్రవంతి, బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ద సిటిజన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 44వ బ్రాంచ్ ఇనాగ్రేషన్కి చేయడానికి మేము ఇక్కడ వచ్చాము. ఇంకా దీనికి ఏంటంటే ఇది 1997లో స్టార్ట్ అయ్యి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలోనే ఇండియాలోనే సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగే మాకు 42 బ్రాంచ్లు ఉన్నాయండి. ఇటీవల 4 బ్రాంచ్లు మనకి లైసెన్సులు రావడం జరిగింది. 4 బ్రాంచ్ల్లో కూడా ఒక బ్రాంచ్ ఎల్బీనగర్లో ఓపెన్ చేస్తాము. 43వ బ్రాంచ్, 44వ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ మనం ఆటనగర్లో ఓపెన్ చేస్తాము. అండ్ రాబోయే ఇంకో 2 బ్రాంచ్లు, ఒకటి మధురవాడ, మణికొండలో కూడా ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నాలు చేసి మార్చిలోపల ఓపెన్ చేస్తామండి. ఇప్పటివరకు టోటల్ వ్యాపారాలు నిర్వహించింది మేము 4,500 కోట్ల వ్యాపారం. దానిలో 2,500 కోట్లు డిపాజిట్స్, 2,400 కోట్లు అడ్వాన్సెస్. మాకు 1,10,000 మంది మెంబర్స్ అయితే ఉన్నారు దీనిలోను. అలాగే ప్రాఫిట్ కూడా లాస్ట్ 82 కోట్ల ప్రాఫిట్ కూడా మేము ఆర్జించడం జరిగింది. ఈ సంవత్సరం మేము పెట్టుకున్న టార్గెట్ 5,000 crores, 100 crores ప్రాఫిట్ అని పెట్టుకున్నామండి. 100 crores ప్రాఫిట్, ఈ 5,000 crores కూడా మా 44 బ్రాంచ్ నుంచి కూడా తప్పకుండా అచీవ్ అవుతామనేది మాకైతే నమ్మకం ఉంది. ఇప్పటికే 4,900 crores అచీవ్ అయిపోయాము ఈ సంవత్సరం. ఇంకా 100 crores గ్యాప్ ఉంది. 100 crores గ్యాప్ కూడా ఈ 3 నెలల్లో మేము చేస్తామని మాకు చాలా నమ్మకం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటేనండి, ఈ యొక్క సొసైటీలో మనకి హైయెస్ట్ అడ్వాంటేజ్ ఒక ఇంట్రెస్ట్ ఎస్బీఐ అకౌంట్లో పెట్టిన దానికి 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టర్మ్ డిపాజిట్స్లో కూడా ఎక్కడా కూడా మనకి ఇండస్ట్రీలో లేదండి. 8.5, 9, 9.5, 10 మంత్లీ ఇన్కమ్ కూడా ఉంది. దీనిలో మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా ఉంది. లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే మార్ట్గేజ్ లోన్స్ ఇస్తున్నాము, గోల్డ్ లోన్స్ ఇస్తున్నాము. గోల్డ్ లోన్స్ వచ్చేసి మా టోటల్ అడ్వాన్సెస్లో వచ్చేసి 60% గోల్డ్ లోన్స్ ఉన్నాయండి. అలాగే డిపాజిటర్స్ అందరూ కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ లేదు మీ దగ్గర అనేది కొంత నివృత్తి చేసినా కానీ మా సొసైటీ 100%, మాకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 600 కోట్లు అండ్ గోల్డ్ లోన్స్ వచ్చేసి 1,400 కోట్లు, 2,000 కోట్లు. మాకు 2,500 crores డిపాజిట్స్ నుండి 2,000 కోట్లు అంటే 80% మాకు లిక్విడిటీ కవర్ అయింది. రిమైనింగ్ 1,000 crores కూడా మేము మార్ట్గేజ్ లోన్స్ ఇచ్చాము. విత్ 200% కొలేటెడ్ సెక్యూరిటీతో మార్ట్గేజ్ లోన్స్ ఇస్తామండి. అవి కూడా ఈజీగా రిలీజబుల్ అయిపోయేది. మాకు ఎక్స్పోజిషన్ కూడా ఎక్కువ లేదు. టోటల్గా కూడా ఆ రీపేమెంట్స్ కూడా కరెక్ట్గానే బాగానే వస్తున్నాయి. ఇంట్లో ఎలుక చేరిందని ఇల్లు తగలబెట్టిన చందంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని ఆంధ్రరత్న భవన్లో జరిగిన సమాలోచన సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పు, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ అన్ని సంఘాల ఆధ్వర్యంలో సమాలోచన సదస్సు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి మెంబర్లు గిడుగు రుద్రరాజు, పల్లెం రాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి శోభనాథ్ రిశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం నాయకులు కేశవరావు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు పట్టెడన్నం పెట్టే పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గాంధీకి వ్యతిరేకంగా నాథారాం గాడ్సే పేరు స్మరించేలా జీరామ్జీ అని పేరు పెట్టారన్నారు. పథకం నిధుల్లో 40% వాటా విధానం ద్వారా రాష్ట్రాలకు భారం పెరిగిందన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా కేంద్రంగా బండ్లపల్లి నుంచి భారీ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. గాంధీ వారసత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాథురామ్ గాడ్సే జీరామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా, జీరామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా దాన్ని బిల్లులో పొందుపరచడం చాలా దురదృష్టం. ఎవరైతే నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీ గారు హత్య చేశారో వారి పేరు స్మరించే విధంగా దీన్ని తీసుకురావడం కూడా చాలా శోచనీయం. ఇవి కాకుండా పార్లమెంటు చట్టంలో కూడా
అనేకమైనటువంటి లొసుగులు. 60-40 కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. దాంతో ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ 60-40కి తీసుకురావడం. స్లోగా ఒక పథకం ప్రకారం దీన్ని కిల్ చేసేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య నిర్వహించడం కోసం కానీ వారికి ఉపాధి కల్పించే విషయంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ గారి ఒక ఫ్రేమ్ పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ, రైతాంగం చిన్న చిన్న మురుక్కాలు కానీ, పంటకాలను దోవుకోవడం కానీ, చిన్న ఇంకుడు గుంటలు దోవుకోవడం కానీ, పనులు చేసుకోవడం కానీ, రోడ్లు వేసుకోవడం కానీ, ముళ్ళకంపలు తొలగించుకోవడం కానీ, అది ఎంతో మహత్తరమైన ఆశతో పెట్టినటువంటి ఆ పథకాన్ని చూసి వాళ్ళ ఓర్వలేక ఈ దేశానికి జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరునే రూపాలనేటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఆలోచన వాళ్ళ కేంద్రం తీసుకున్నటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసింది. దాని మీద వాళ్ళ రాహుల్ గాంధీ గారు, వాళ్ళ ఇండియా కూటమి నాయకులు అందరూ కూడా ఒకే మాట ఒకే బాటగా ఉండి దాన్ని తిరిగి తీసేసే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని చేపట్టామని చెప్పడం జరిగింది. ఈరోజు మన్రేగా చట్టాన్ని రద్దు చేసి రామ్జీ పేరుతో మోడీ చట్టం తెచ్చారు, బీజేపీ చట్టం తెచ్చారు, ఆర్ఎస్ఎస్ చట్టం తెచ్చారు, కార్పొరేట్ చట్టం తెచ్చారు. ఇది చట్టం మార్పు, పేరు మార్పే కాదు, ఇదొక విధానం మార్పు. పేద ప్రజలకి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కు మీద దీన్ని దాడి చేయటం. అందుకే దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా అనేక దశాబ్దాల తర్వాత వచ్చిన హక్కుని హరించి వేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఇప్పుడున్న పార్టీల మీద, సమాజం మీద ఉంది. ఇది అంతేకాదు, ఇది పేదల మీద దాడి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి జీ రామ్జీ అనేటటువంటి ఈ పథకాన్ని తీసుకురావటంలో చాలా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కొన్ని ఫలితాలను సాధించాలని అనుకుంటా ఉన్నారు. ఒకటి, భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మహాత్మా గాంధీ పేరు ఒక ఎనెత్మా, వాళ్ళకి ఏమాత్రం కూడా గిట్టని సహించలేని పేరు. అందులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందాక ఆ మిత్రుడు చెప్పినట్టుగా, అట్లాగే డానీ గారు ఇట్లా చెప్పినట్టుగా, మన రాజు గారు పల్లవరాజు గారు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, నేను ఒక రైతునే. 2004లో ఆ రోజు మా ప్రాంతంలో 20 రూపాయలు ఆడవాళ్ళ కూలికి వస్తే ఇచ్చేటువంటి వాళ్ళ, మగవాళ్లకు 40 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళ. అలాంటిది ఈరోజు ఆడవాళ్లకు 300 రూపాయలు ఇస్తా ఉన్నాం, మగవాళ్లకు 500 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ఆఫీసులో పనిచేసేటువంటి ఆడ కానీ మగ కానీ సమానమైనటువంటి వేతనాలు గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా వస్తూ ఉంది. ఈనాటిది కాదు, అనాదిగా వస్తూ ఉంది. ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ అని. కానీ ఎవరు ఊహించినటువంటి ఒక మేలు ఆ చట్టం ద్వారా జరిగింది. ఆడ మగకు సమానమైనటువంటి వేతనం. రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయలేదని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో 20% వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం ఏపీ వెనుకబడిన ప్రాంత అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా రాష్ట్రంలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి వెనుకబడిన ప్రాంతాల సాగు, తాగు నీటిని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై వచ్చే జనవరి 24న తిరుపతిలో మహాసదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కలిగినటువంటి అనంతపురం జిల్లాకు జీవనాడైనటువంటి అంద్రీనీవాకి 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోజుకు 3,850 క్యూసెక్కుల నీటిని అనంతపురం జిల్లాకి, అంటే రాయలసీమలో 4 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. దానికి మేము తీసుకుపోతామని చెప్పి ప్రగల్భాలు పలికారు. మేము కూడా సంతోషపడ్డాం. మొదటి దశ వైడింగ్ చేస్తాము, రెండవ దశ లైనింగ్ చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు రిజల్ట్ చూస్తే జూలై 17 నుంచి పంపింగ్ చేస్తున్నారు మల్యాల నుంచి. ఇప్పటికి 30 టీమ్స్లు వచ్చినాయి అనంతపురం జిల్లాకి. దీని అర్థమైంది, మీరు చెప్పిన ప్రకారమే 3,850 క్యూసెక్కులు కాదు కదా, 2,000 క్యూసెక్కులు కూడా రోజుకి తీసుకురాలేకపోయినారంటే మీ డబ్బు ఎవరు ఖర్చు చేసినారు అంటే, మొదటి దశ వైడింగ్ చేయలేదు, ఊరికే క్లీన్ చేసినారు. రెండవ దశని పిల్ల కాలువలు చేసి పెట్టినారు. అంటే కేవలం ఇది కాంట్రాక్టర్ల కోసము, మీ అనునాయులకు డబ్బులు దోచిపెట్టేటువంటి కార్యక్రమంగా నిలబడింది. మా ప్రాంతంలో అంటే ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాల ప్రాజెక్టు అది. 30 మండలాలకు సాగునీటి వస్తీ, ప్రజారోగ్యాన్ని రక్షించేది. అదే రకంగా ఏదైతే సాగర్ కుడి కాలువ 60 టీఎంసీలో హక్కుగా ఉంది ప్రకాశం జిల్లాకి. మొట్టమొదటి దర్శి నుంచి పులిచేడు వరకు అట్లా వచ్చినట్లయితే దర్శి నుంచి ఇంకో 1,00,000 ఎకరాలు వెలుగొండ ప్రాజెక్టు వల్ల వచ్చే ప్రతి నియోజకవర్గానికి దాదాపు 11 నియోజకవర్గాలు ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు కింద. ఒక్కో దానికి 1,00,000 ఎకరాలు పారుతుందా దాదాపు సరాసరి. అదే రకంగా మీరేమో ఇక్కడ రెండవ భూములు, ఇక్కడ రెండవ పంటకు నీటి విడుదల ఇక్కడ రైతులకి, మూడవ కారు మెట్టక పంటలకు నీటి విడుదల. మేము దాన్ని అభ్యంతరం పెట్టడంలో, ఉన్న హక్కులు తీసేయమని చెప్పడంలో వాళ్ళకి మాకు కూడా హక్కు ఉంది ఆ నీళ్ళ మీద. అది ఎప్పుడో రాబోయేటువంటి 40 ఏళ్లకో 50 ఏళ్లకో వాతావరణ పరిస్థితుల్లోనూ పైన రాష్ట్రాలు పూర్తిగా వినియోగించుకున్నప్పుడు వచ్చేటువంటి సమస్యను ఇప్పుడు భూతద్దంలో చూపించి ఈ ప్రాజెక్టులను అశ్రద్ధ చేయటాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర నదుల అనుసంధానం, దాంతోపాటు ఉత్తరాంధ్ర నదుల అనుసంధానంతో పాటు అక్కడ వంశధార 2వ దశ ఉంది. వంశధార 2వ దశ, అట్లాగే ఈ పోలవరం కుడి కాలువ, ఎడమ కాలువ ఇవన్నీ ఉన్నాయి. వాటిన్నిటిని పూర్తి చేయండి. వాటిని పూర్తి చేసి అక్కడ కూడా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించండి. ముందు ఈ ప్రాంతాలకు మీరు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం దుర్మార్గమని ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనవరి 30న నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని చెప్పారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, అధ్యక్షుడు యుగంధర్ పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగుల కోసం ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4,000 మంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి 30న నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం యువగాలం పాదయాత్ర ద్వారా నిరుద్యోగులందరికీ జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము. మేము అధికారంలోకి రాగానే ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత మాదే అని చెప్పి నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో
ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల గురించి ఇంతవరకు సమాలోచనలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వే ప్రకారం 1,56,00,000 మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నాము. తక్షణమే 1,56,000 మంది మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి కోరినటువంటి పరిస్థితులు సర్వేల రూపంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీనిధి పోర్టల్లో కూడా సుమారుగా 1,56,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖలోనే సుమారుగా 47,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం 18 నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల్లో యువతకి విపరీత హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తాము, ప్రత్యేకంగా పరోక్షంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పిన మంత్రి లోకేష్ గారు ఈరోజు మౌనంగా పాటిస్తున్నారు. ఈరోజు ఏపీ గవర్నమెంట్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఏపీ క్యాబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల కోసం చర్చించి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అలాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి, 2,36,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆనాడు ఎన్నికల పాదయాత్రలో చెప్పింది మీరే. మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పింది కూడా మీరే. తక్షణమే ఈ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు లేని, ఉద్యోగ భద్రత లేని ఈ దేశంలో రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఎందుకంటే ప్రభుత్వమే చెప్తాంది దేశంలోనే అత్యధిక నిరుద్యోగులు ఉండే రాష్ట్రం, 8.2% మన నిరుద్యోగ రేటు ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దశాబ్ద కాలాలు పైబడి కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. 2017 నాటికే ప్రభుత్వ శాఖల్లో 3 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించి దశాబ్దాల కాలంగా నిరుద్యోగులు అనేక కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతా ఉన్నారు. విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి సహకారంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. కరెన్సీ నగర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరం మొత్తం మీద అండర్ గ్రౌండ్ మరియు స్టామ్ వాటర్ డ్రైనేజీ పనుల కోసం ముఖ్యమంత్రి సుమారు 1,500 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని బొప్పన ఉషారాణి రోడ్డు ప్రాంతంలో ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరెన్సీ నగర్ ప్రాంతం ప్రస్తుతం ఇళ్లు మరియు అపార్ట్మెంట్ల నిర్మాణానికి అత్యంత అనువైన ప్రాంతంగా మారిందని, అందుకే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి సహకారంతో భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. బల్లెంవారి వీధిని 80 నుండి 100 అడుగుల రోడ్డుగా విస్తరించామని, టవర్ లైన్ మరియు మహానాడు రోడ్లను నెడమానూరు వరకు పొడిగించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఈ రహదారుల వల్ల విజయవాడకు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తొలగి ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు గద్దె రామ్మోహన్ వివరించారు. కరెన్సీ నగర్ అనేది విజయవాడకి, మా నియోజకవర్గానికి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరి ప్రత్యేకంగా ఈశాన్య ప్రాంతం. ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం అందుబాటులో ఉన్న స్థలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదటి కూడా 2014-19 కూడా కరెన్సీ నగర్లో ఎక్కువ రోడ్లు వేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడి నుంచి అనేకమైన అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా రావటం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ కూడా అత్యధిక ఆదాయం కూడా ఈ ప్రాంతం నుంచే వస్తూ ఉంది. దానిలో ఇక్కడ అన్ని రోడ్లు కూడా ఈ సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాన్ని చాలా రోడ్లతో ఇంకా కూడా ఉండుంటాయి. బట్ చాలా రోడ్లు నాకు తెలిసి 70-80% రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా మధ్యలో చిన్న రోడ్డు, ఇప్పుడు ఈ రోడ్డుకి శంకుస్థాపన చేసాం. దానికి సుమారు 5 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు ఖర్చు అవుతుంది. సో అన్ని రోడ్లు కూడా చేసుకోవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరచడానికి చుట్టుపక్కల రోడ్లు ఏవైతే అటు అవి మన
విజయవాడకు సంబంధించినవి కాకపోయినా ఆ రోడ్లకి నేను ఎంపీ గారు నేను అదేవిధంగా స్థానికులందరూ కూడా కలిసి ఈ ప్రాంతం అంతా చుట్టుపక్కల రోడ్లు ఏ విధంగా ఈ టవర్ లైన్ రోడ్డు ద్వారా ఈ ప్రాంతానికి ఒక ద్వారం ఏర్పాటైందో అదేవిధంగా చుట్టుపక్కల కూడా ఇటు మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్లో కానీ అదేవిధంగా టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు కొత్తగా మరలా ఒక కొత్త టవర్ లైన్ ఏర్పాటు చేసుకునే దానిలో కానీ బల్లింవారి వీధి బల్లింవారి రోడ్డే కదా బల్లింవారి వీధి రోడ్డు 80 అడుగులు డబుల్ లైను సెంటర్ డివైడింగు ఇవన్నిటితో 100 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ సమావేశం. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే మంత్రి మండలి. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన నడుస్తోందన్న మంత్రి సత్యప్రసాద్. కూటమి పాలన పారదర్శకంగా సాగుతోందని కితాబు. రెండు 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేరాల నివేదికను విడుదల చేసిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను నియంత్రణ చేశామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.